విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ప్రవచన స్వస్థత మహాసభలు ఏప్రిల్ 1-2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం జీసస్ హోలీ మినిస్ట్రీస్ దగ్గర, అమరావతి మండలం, పల్నాడు జిల్లా, ఎండ్రాయి గ్రామం. మరిన్ని వివరాలకు 9665355367 మరియు 9494940072 మరియు 73. హల్లెలూయా. లైఫ్ ఈజ్ టూ షార్ట్. మన లైఫ్ చాలా అసలు ఏదో మనం సాధించేస్తున్నాం, ఏదో పొందుకోబోతున్నాం అనుకున్నాం, కానీ టూ షార్ట్. ఎవరు సావాలని కోరుకోరు. నోబడి లైక్ ద డెత్. ఎవరు లైక్ చేస్తారు? ఏదో కోపం వచ్చి నేను చచ్చిపోతాను అంటారు, నేను చచ్చిపోతే మంచిది అంటారు, కానీ రియల్గా నోబడి వాంట్ టు డై. ఇట్ ఇస్ ట్రూ. 9 మంది కొర్ర ప్రాణంతో ఉన్న వారిని సైంటిస్టులు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి వాళ్ళ బ్రెయిన్ ఏమంటుందో, ఆ చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఒక బ్రెయిన్ ఏమంటుందో దాన్ని రికార్డ్ చేయాలనుకున్నారంట. 9 మంది వాళ్ళు ఎవరంటే, ఒకడేమో యాక్సిడెంట్లో చచ్చిపోయినవాడు, ఇంకొకడేమో సూసైడ్ చేసుకున్నవాడు, ఇంకొకడేమో జబ్బు వచ్చి చచ్చిపోయినవాడు, దీర్ఘకాల రోగంతో ఉండి చచ్చిపోయినవాడు, ఇంకొకడేమో వయస్సాయి చచ్చిపోయినవాడు. ఇలాగ అందరినీ పడుకోబెట్టి రికార్డ్ చేశారంట వాళ్ళ మైండ్ ఏమంటుందో. 9 మందిలో ఒక్కడు మైండ్ తప్ప అందరూ మైండ్ ఇంకా బ్రతకాలం ఉంది, ఇంకా బ్రతకాలం ఉంది, ఇంకా బ్రతకాలం ఉందని మాట్లాడేదంట, రికార్డ్ చేస్తారంట. ఇన్క్లూడ్ సూసైడ్ చేసుకున్న వాడితో సగా. అంటే వాడు ఉండటానికి, భూమిలో జీవించడానికి ఇష్టపడి ఆ యొక్క సర్కమ్స్టాన్సెస్ లేకపోతే అతనిలో మనం ఏమంటాం, నేచురల్గా సూసైడ్ అంతా సాతాను ప్రేరేపణ అంటాం. వాస్తవమే. సూసైడ్ చేసుకోవటానికి తలంపులన్నీ లూసిఫర్ మైండ్ నుండి వచ్చేదన్నమాట. దాన్ని ఇంకా బిబ్లికల్గా చెప్పాలంటే జెజబెల్ అంటాం, యెజబెల్ ఆత్మ అంటాం. యెజబెల్ ఆత్మే మరణపు మరణ భయాన్ని సూసైడ్ చేసుకోమని ప్రేరేపించదనమాట. మా అమ్మగారు దేవుని మహాకృపను బట్టి 84 years చక్కగా జీవించారు. ఆవిడకి హార్ట్లో ఉన్న బ్లాక్స్ అన్నీ మూసుకుని పోయింది. ఎన్నిసార్లు ప్రాణం పోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ ప్రాణం పోవటం, ఇలా చాలాసార్లు జరిగింది. కానీ 2 years క్రితం దేవుడు కనుక నా ఆయుష్ను పొడిగిస్తే, ఇంకా కొంచెం పొడిగిస్తే, నాకు ఇంకా ఈ భూమిలో ఉండాలని, మీ మధ్యలో ఉండాలని నాకు ఆశ ఉంది. ఒకసారి నువ్వు అడుగు. ఒకవేళ దేవుడు ఇస్తే ఉంటాను, లేకపోతే పోతాను. నేను అన్నాను, ప్రార్థన చేస్తామా, మీరు ఇలా ఎన్నిసార్లు చెప్తారు, అన్నిసార్లు దేవుడు మీకు ఆయుష్ను పొడిగించాడు అని విశ్వాసంతో పలికాను, కానీ అది వర్కౌట్ అవ్వాల. 80 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి కూడా బ్రతకాలని ఆశ. 25వ తారీఖున నాకు బాగా దగ్గర చుట్టాలన్నమాట, బాగా క్లోజ్ రిలేటివ్స్, వాళ్ళు ఒకరు ఫంక్షన్ చెన్నైలో చాలా ఆర్భాటంతో చేశారు. ఏంటి ఆ ఫంక్షన్ అంటే
100 years పూర్తి చేసుకున్నాడంట. అతను ఊర్లో ఉన్న చుట్టాలందరినీ పిలువమన్నాడంట. ఎవరిని మిస్ చేయవద్దు, అందరినీ పిలిచి దేవునికి స్తోత్రం చెప్పాలని చెప్పాడంట. అతను ఏమన్నాడంటే, ఇంకా నేను ఎన్ని పుట్టినరోజు చేసుకుంటానో అంటున్నాడు. 100 years ఈ భూమిలో చక్కగా ఆరోగ్యంగా బ్రతికిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇంకా ఈ భూమిలో నేను ఉంటాను, ఉండలాగనా నన్ను ఆశీర్వదించిపోండి అన్నాడంట. విని నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు 100 years అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోతాను, నా టికెట్ నేను తీసుకుంటాను. నా చెల్లి భర్త మరణం ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు. ఆయన టీచర్, చాలా హైట్ పర్సనాలిటీ, స్ట్రాంగ్ పర్సనాలిటీ. 4:30కి స్కూల్ అయిపోయింది, బెల్ కొట్టేశారు, అందరూ వెళ్ళిపోతున్నారట. ఇతను బాత్రూమ్కి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చి, నాకేదో ఒకలాగా ఉంది ఆయమ్మ, అక్కడ ఎవరైనా సార్స్ ఉంటే పిలవమ్మా అన్నాడట. ఆవిడ పిలుచుకుని వచ్చే లోపల కుప్పగూలి అక్కడికక్కడ పోయాడు. అబ్రహాం చార్లెస్ గారు మీ అందరికీ తెలుసు. ఆయన రాజమండ్రి రావాల్సింది, బోర్డింగ్ బస్ పంపించమన్నారు. రాత్రి 10:30కి మా అబ్బాయికి ఫోన్ చేసి, నాన్న బోర్డింగ్ బస్ పంపించి రాజమండ్రిలో మీటింగ్. ఆయన కూడా చాలా మంచి పర్సనాలిటీ, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. రాత్రి 3 o'clock 4 o'clock దాకా ప్రార్థన చేస్తారు. అతను ఫోన్ ఎత్తలేదని ఇండిగో ఫ్లైట్ వాళ్ళు మాకు కాల్ చేశారు. మేము చేస్తా ఉన్నాం, అస్సలు ఎత్తట్లా. ఏమైందిరా ప్రార్థన కూడా చేస్తున్నాం, ఎందుకంటే టైం అయిపోతుంది ఫ్లైట్. చివరికి 11 o'clock న్యూస్ వస్తుంది, ఆయన బెడ్ నుండి లేవలేదు, బెడ్లో ఉన్నట్టే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఇలా చాలా స్టోరీలు చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. బైబిల్లో రాయబడి ఉంది, చూడండి ఒక్కసారి యాకోబు పత్రికలో చూడండి ఒక్కసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంనకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకున్న వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. మనిషి యొక్క జీవితం ఆవిరి వంటిది అనే మాట రాయబడి ఉంది. అందులో కనబడి అందులో మాయమైపోతున్న జీవితం మానవుని యొక్క జీవితం. ఏదో సాధించేస్తామని చెప్పి మనం అనుకుంటున్నాం. ఏది మనం ఈ భూమిలో సాధించేది చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎప్పుడు ఎవరు కళ్ళకు అనుకోలేదు, కళ్ళలో కూడా ఎవరు అనుకోలేదు. రాజీవ్ గాంధీ ఎవరు అనుకున్నాం? నెక్స్ట్ ఆయనకి షెడ్యూల్ లైన్గా ఉంది, టక్కును ఇదైపోయారు. సో ద లైఫ్ స్పాన్ టైమ్ ఇస్ సో షార్ట్. మనకు ఈ భూమిలో జీవించిన దినాలు చాలా తక్కువ దినాలు. ఈ దినాల్లో మనము దేవుడిచ్చిన దినాలను కూడా మనం ఎలా ఉండాలంటే దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. వీ డోంట్ నో, మనిషి యొక్క జీవితం అల్పమైన జీవితం, స్వల్పమైన జీవితం. యాకోబు చెప్పేశాడు, ఏమంటున్నాడు? అందులో కనబడి అందులోనే మాయమైపోతా ఆవరిలాగా. కానీ స్టిల్ దేర్ ఇస్ ఎ ప్రామిస్. అదే మీకు ఇప్పుడు చెప్పాలనుకున్నాను. మనిషి యొక్క జీవితం అందులోనే కనపడి అందులోనే మాయమైపోయే జీవితమే. దాన్ని కాదనటానికి ఎవరు సరిపోరు. మార్నింగ్ కనబడిన గడ్డి సాయంత్రానికి కనబడదు. ఆ గడ్డిని దేనికి పోల్చాడంటే మనిషి యొక్క జీవితానికి పోల్చాడు. స్టిల్ అయినప్పటికీ దేర్ ఇస్ ఎ ప్రామిస్. ఏంటి ఆ వాగ్దానం? కీర్తన 91:16 రాయబడి ఉంది, దీర్ఘాయుష్యత నేను అతన్ని తృప్తిపరుస్తాను. మనిషి జీవితం ఆవిరి వంటిదే.
ఉదయకాలం మొలిచి రాత్రిళ్ళు సాయంత్రం వచ్చేసరికి ఎండిపోతున్న గడ్డి వంటిదే. కానీ అయినప్పటికీ దీర్ఘాయుషు చేత మానవుడు తృప్తిపరచబడటానికి దేవుడు ఉన్నాడు. ఈ 91వ కీర్తన, ఈ కీర్తనలో ఏమంటున్నాడంటే, అబ్బాయి మనిషి యొక్క జీవితం ఆవిరి వంటిదే, అందులో కనబడి అందులో మాయమైపోయే జీవితమే. కానీ నేను దీర్ఘాయుష్ చేత నా బిడ్డలను తృప్తిపరచగలుగుతాను. ఇప్పుడు అందులో కనబడి అందులో మాయమయ్యే ఆవిరి వంటి జీవితం నీకు కాదు, ఆ వాక్యం నీకు కాదు. 91వ కీర్తన 16వ వచనం చదివేవాడికి కాదు. 91వ కీర్తన 16వ వచనాన్ని విశ్వసించేవాడికి అందులో కనబడి అందులో మాయమయ్యే ఆవరి వంటి జీవితం మానవుడు యొక్క జీవితం అనే వాక్యం అతనికి కాదు. అతను కూడా ఈ వాక్యం వాటిల్లితే ప్రభు ఎందుకు ఈ మాట పలుకుతాడు? దీర్ఘాయుసు గురించి ఎందుకు ప్రామిస్ చేస్తాడు? నీకు కాదు, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తం. మీరు ఈ భూమిలో జీవించాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, అది దేవుని యొక్క చిత్తమై ఉంది. ఐఎమ్ ఆస్కింగ్ యూ, వై వీ షుడ్ లివ్ ఇన్ దిస్ ఎర్త్? ఎందుకు ఈ భూమిలో మనం జీవించాలి? నాకు 2 ప్రాముఖ్యమైన కారణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఇప్పుడు తెలియపరుస్తున్నాడు. ఒకటి, as long as righteous man will live in this earth, the earth will bless, the land will bless. ఎంతకాలం నీతిమంతుడు ఈ భూమి మీద జీవిస్తున్నాడో అంతకాలం ఈ భూమి దీవించబడి ఉంటాయి. ఎలాగైతే ఈ భూమిలో ఎన్వైర్మెంట్కు చెట్టు అవసరమో అలాగే ఈ భూమిలో క్షేమంగా ప్రజలు ఉండాలంటే ఎవరు ఈ భూమిలో ఉండాలంటే భక్తులు ఉండాలి, నీతిమంతులు ఉండాలి. వారి ద్వారానే ఈ భూమి మీదకి వచ్చే శాపాలు, ఈ భూమి మీదకి వచ్చే దేవుని యొక్క ఉగ్రతలు ఆగిపోతాయి. నీతిమంతుడు సారమైన వాడు, వాళ్ళ సారం ఉంటుంది, ఉప్పు సారముతో ఉన్నట్టు అతను సారముతో ఉంటాడు. అందుకొరకే ఈ భూమి అంతా ఏదో కొద్దిగా గొప్ప దీవించబడతా ఉంది. వన్స్ ఇఫ్ యూ లీవ్ దిస్ వరల్డ్, ఈ లోకాన్ని మీరు పెట్టారనుకోండి, ఒక యూనిక్ వర్షిప్ని, దేవుని యొక్క ఇన్కంపారబుల్ వర్షిప్ని మీరు పరలోకంలో చేయలేరు. దో ఇట్స్ ఎ హెవెన్, యూ కెనాట్ వర్షిప్ యాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్. ఈ భూమిలో ఉంటూ మీరు చేసే ఆరాధనను ఆ పరలోకంలో వెళ్ళి ఆరాధించలేరు. అది ఎంతో పరిశుద్ధమైన స్థలం. ఈ భూమి కంటే కొన్ని 1000 రెట్లు పరిశుద్ధమైన స్థలమైనప్పటికీ ఈ మార్వలస్ వర్షిప్ని, ఈ భూమిలో మనం చేసే మార్వలస్ ఎక్సలెంట్ వర్షిప్ని మన పరలోకంలో చేయలేము. ఎందుకంటే ఈ భూమిలో ప్రాణ, ఆత్మ, శరీరముతో ఆరాధన చేస్తాం. వన్స్ ఇఫ్ యు గో టు హెవెన్, యు కెనాట్ వర్షిప్ గాడ్ విత్ దిస్ ఫిజికల్ స్ట్రక్చర్. ఈ శరీరముతో నువ్వు పరలోకములో ఆరాధించలేవు. Of course, you will worship God with your soul and spirit. నీ ఆత్మతో దేవుని ఆరాధిస్తావు, కానీ స్టిల్ ఇట్ ఇస్ నాట్ ఈక్వల్ టు వర్షిప్ గాడ్. ఈ భూమిలో ఏ రకాల ఆరాధన చేస్తున్నామో ఈ ఆరాధనకి పరలోకంలో చేయబడుతున్న ఆరాధన సాటి కాదు. ఎందుకంటే అక్కడ ఒక్క ఆత్మతోనే ఆరాధన చేస్తాం, ఇక్కడ మన శరీరంతో ఆరాధన చేస్తాం. 2000 years before, this physical body has no value. It is like a clay, it's like a mud. From 2000 years, even my physical body also became precious. You know why? Because my Jesus shed the blood
ఫార్ మై ఫిజికల్ బాడీ ఆల్సో. 2000 సంవత్సరం ముందైతే నా శరీరానికి విలువ లేదు. ఇది మట్టి దేహంకి మట్టికి వెళ్ళిపోతుంది. నా శరీరానికి విలువ లేదు. ఇది విలువ లేని శరీరం. నా ప్రాణం పోయిందంటే ఈ శరీరానికి కూడా విలువ లేకుండా పోయింది. కానీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చిందిన రక్తం ఏదైతే ఉందో అది ఆత్మ కోసం మాత్రం కాదే, మన శరీర విమోచన కోసం కూడా రక్తం కార్చబడింది. అందుకొరకే బైబిల్ చెప్తుంది, మీ యొక్క దేహము దేవుని యొక్క మందిరం అని మీరు ఎరగరా. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16, 17, 18 వచనంలో రాయబడి ఉంది. ఈవెన్ 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం, మనము వెలబెట్టి కొనబడిన వారము. 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. మీరు విలువ బట్టి కొనబడిన వారము కనుక దేహముతో ప్రభువును కనపరచండి. చాలామందికి తెలియదు, దేవుడు మన ఆత్మ కోసం మాత్రం కాదు, ఈ మట్టి దేహం కోసం కూడా ఆయన రక్తం కార్చాడు. అందుకొరకే బైబిల్ చెప్తుంది, ఆయన పొందిన గాయముల ద్వారా మనము స్వస్థతను పొందుకున్నాము. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం చదవండి. 13వ అధ్యాయం 12వ వచనం. స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపట శిలువ మరణం పొందాడు. ఊరు వెలుపట శిలువ మరణం పొందటం దేని సూచిస్తుందంటే ఈ బాహ్య దేహాని కోసం ఆయన మృతి చెందాడనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. ఈరోజు యేసు రక్తం కార్చాడు కాబట్టి నా చెయ్యి కూడా ఈరోజు ఔషధంగా ఉంది కదా. నేను చెయ్యి పెట్టగానే రోగులు బాగుపడట్లేదా, దెయ్యాలు వెళ్ళట్లేదా? కారణం ఏంటంటే ఈ చెయ్యి కోసం కూడా యేసు రక్తం క్రయముగా చెల్లించబడ్డాయి. సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ వర్షిప్ గాడ్ విత్ స్పిరిట్, సోల్ అండ్ యువర్ బాడీ. ప్రాణాత్మతో పాటు శరీరముతో ఈ భూమిలో ఆరాధన చేయగలుగుతావు. వన్స్ నువ్వు పరలోకానికి వెళ్తే ఈ శరీరం ఏమైపోతుందంటే వెడలిపోతుంది. ఉట్టి ఆత్మతోనే అక్కడ ఆరాధన చేస్తాం. అందుకొరకంట మనం చేసే ఆరాధనను ఈవెన్ దేవదూతలు కూడా ఏం చేస్తారంట, తొంగి చూస్తారంట. బైబిల్లో ఉంది. మనం చేసే ఆరాధనను, మనం పాడే పాటలను, మనం చేసే ఆరాధనను ఈవెన్ దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారు. మీ ఇంట్లో ఎప్పుడు స్తుతి ఆరాధన దూబవలే వెళ్తూ ఉండాలి. మీరు పాడుతూ ఉండాలి, ఆరాధన చేస్తూ ఉండాలి. కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, బస్సులో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు, నిలిచినప్పుడు ఇలాగ ఆరాధన చేయాలి. ఎందుకంటే వన్స్ మనం ఈ భూమి విడిచి వెళ్ళిపోయామనుకోండి ఏముండదు, ఈ దేహం ఉండదు. దేహముతో నువ్వు ప్రభును కొనియాడాలంటే, దేహముతో ప్రభుని కనపరచాలంటే ఇదే సరి అయిన సమయం. హల్లెలూయా. రోమాపత్రిక 15వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మీ నోటితో తండ్రి అయిన దేవుని మీ నోటితో మహిమపరచచ్చు. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఈ భూమిలో నువ్వు ఉన్నప్పుడే చేయగలుగుతావు. ఇంకొకటి రోమాపత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. రోమన్ చాప్టర్ 10:15. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములమైన హల్లెలూయా. గాస్పెల్ సువార్త ప్రకటించడానికి ఈ భూమిలో మాత్రమే ఛాన్స్ ఉన్నాయి. పరలోకం వెళ్తే నువ్వు సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు. అక్కడ సువార్త చేయాల్సిన అవసరం ఉండదు. నేను వెళ్ళి ప్రభా ఇంతకాలం నేను సువార్త చేశాను, నాకు అలవాటు అయిపోయింది, పరలోకంలో కూడా నేను సువార్త చేస్తాను నోర్మి అంటాడు దేవుడు. అబ్బా ఇక్కడ సువార్తతో పని లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులు. ఇక్కడ నీకు సువార్తతో పని లేదు. హల్లెలూయా.
ఈ పరలోకములో నువ్వు దేవుని విషయంలో చేయలేనివి చాలా కార్యాలు ఈ భూమిలో చేయాల్సి ఉంది కనుక మీకు దీర్ఘాయుష్ కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2 కొరింథీయులు 9:6 రాయబడి ఉంది, కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడు, విస్తారముగా విత్తువాడు విస్తారమైన పంట కోస్తాడు. ఇవ్వటానికి గురించే కాదా ప్రభు మాట్లాడుతున్నాడని బైబిల్ రాయబడింది. గివింగ్, ఇఫ్ యు గో టు హెవెన్ యు నో నీడ్ టు గివ్ ఎనీథింగ్. ఇంకా లైఫే వేరు, ఆ స్టైలే వేరు. అక్కడ ఈ భూమిలో ఉన్న దినాల్లోనే నువ్వు దేవుడుకు మెటీరియలైజ్ రూపంలో కానుకలు సమర్పించగలుగుతావు. కొట్టండి గట్టిగా, నీ ప్రేమంతా ప్రభుకు తెలియపరచడానికి. గివింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్, గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ఆన్ గాడ్. అంతే. ఇంకా మనం ఎందుకు కానుకలు ఇస్తున్నామంటే దేవుడి మీద మనకు కలిగిన ప్రేమను ఈ రూపంలో వెల్లడిపరుస్తున్నాం. వన్స్ నువ్వు పరలోకానికి వెళ్ళిపోతే ఇవన్నీ నువ్వు చేయలేవు. ఇది కేవలం ఈ భూమిలో మాత్రమే. ఆత్మల కోసం పరితపించటం, ఆత్మల కోసం ఏడవటం పరలోకంలో లేదు. గలతీ పత్రిక 4:19 పరిశుద్ధ పౌలు అంటున్నాడు, క్రీస్తు యొక్క స్వరూపం మీలో కలుగు నిమిత్తము నేను మీ కొరకు ప్రసవ వేదన పడుతున్నాను. క్రీస్తు యొక్క స్వరూపం మీలో కలుగు నిమిత్తము నేను ప్రసవ వేదన పడుతున్నాను. ఆత్మల కోసం అంగలార్చేది ఈ భూమిలో ఉన్న దినాల్లో. కొంతమంది రక్షణ కోసం ప్రార్థన చేయటం ఈ భూమిలో ఉన్న దినాల్లోనే. నువ్వు పరలోకం వెళ్ళిపోతే అక్కడ అస్సలు ఆత్మల కోసం ఏడవలసిన అవసరం లేదు. అవునా కాదా? పరలోకంలో ఆత్మల సంపాదన లేదు. పరలోకంలో చనిపోయిన వారి కోసం నువ్వు పరలోకం వెళ్ళి చనిపోయిన వాళ్ళు నరకంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయటం కుదరదు. లూకాసు సువార్త 16వ అధ్యాయం 19 నుండి 25 వచనాలు చదివితే ధనవంతుడి చరిత్రలో రాయబడి ఉంది. పరలోకంలో లాజరు చరిత్రలో రాయబడి ఉంది. ఇచ్చుకోవటం పుచ్చుకోవటం ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి ఆత్మల సంపాదన కోసం అడగటం కుదరదు. ఎవరైనా పంపమని అడగటం కుదరదు. సువార్త ప్రకటించడానికి మా ఇంటికి పంపించమని, మా ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేసి రమ్మని చెప్పడం కుదరదు. సో ఈ భూమిలో ఉన్న దినాల్లో ఇఫ్ యు వాంట్ క్రై ఫర్ సోల్, దట్స్ ఎ హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్. It is one of the Holy Spirit experience pouring our heart before God for perishing soul. నశించిపోతున్న ఆత్మల కోసం దేవుని సన్నిధిలో రోధించటం, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయటం, ఇది ఈ భూమిలో ఉన్న దినాల్లో మాత్రమే సాధ్యపడుతుంది. పరలోకం వెళ్తే అది డిస్మిస్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. యూ కెనాట్ ప్రే ఫర్ ద విన్నింగ్ సోల్స్. సో ఇలాగ చెప్పుకుంటే వాళ్ళంటే చాలా ఉన్నాయండి. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అధిగిరమాని బాపాని కడుగండి ప్రభా, శుద్ధీకరించండి ప్రభా. ప్రాణాత్మ సర్వములో ఉన్న ప్రతి పాపని కడగండి ప్రభా. ఇప్పుడే శుద్ధీకరించండి ప్రభా. ప్రియ బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించండి, మహత్తరమైన కార్యం జరిగించండి ప్రభా. యేసు క్రీస్తు వారి ప్రశ్న ప్రతి ఒక్కరు తాకిన గాక, దీర్ఘాయుష్షు కలుగున గాక. యేసు నామములో ఇప్పుడే అద్భుతం జరుగున గాక, మేలు జరుగున గాక, ఆశీర్వాదం వచ్చిన గాక, స్వస్థత కలుగున గాక. దీర్ఘాయుష్మంతులుగా అనేక విధములు నిన్ను మహిమపరచుటకు సాయం చేయండి. మీరే ముట్టండి ప్రభా. తండ్రి, వీరి జీవితం వృధా కాదు, వీరు జీవించడం వేస్ట్ కాదు, ఈ భూమికి దండుగా కాదు. వీరి ద్వారా నీ నామం మహిమపరచబడబోతున్నాయి, అనేకులు దీవించబడబోతున్నారు. ఇప్పుడు ఆశీర్వదించండి ప్రభా, మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ప్రవచన స్వస్థత మహాసభలు ఏప్రిల్ 1-2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం జీసస్ హోలీ మినిస్ట్రీస్ దగ్గర, అమరావతి మండలం, పల్నాడు జిల్లా, ఎండ్రాయి గ్రామం. మరిన్ని వివరాలకు 9665355367 మరియు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మా అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.